పార్టీ సంస్థాగత నిర్మాణం వెంటనే పూర్తి చేయండి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జీలకు సూచించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నియమించారు. ఈ మేరకు నియమించిన 10 మంది ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇన్ఛార్జీల విధి విధానాలు మీనాక్షి నటరాజన్ ప్రకటించారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఆదేశించారు. కాగా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను టీపీసీసీ నియమించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. అజీం, ఇంకా ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది పీసీసీ. ఇందులో భాగంగానే ఈరోజు ఉమ్మడి జిల్లాల వారీగా ఏదైతే ఇన్ఛార్జ్లను కూడా నియమించింది. ఇప్పటికే పార్టీ అంటే రానున్నటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణం ఖచ్చితంగా అవసరమని చెప్పి పార్టీ భావించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇన్ఛార్జ్లను నియమించడంతో పాటు వెంటనే పార్టీ సంస్థాగతానికి సంబంధించినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో, గ్రామ స్థాయి నుంచి మండల కమిటీలు, మండల కమిటీల నుంచి జిల్లా కమిటీలు అన్నీ కూడా వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే నియమించిన ఇన్ఛార్జ్లతో ఒక జూమ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే నూతనంగా నియమించబడినటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కొంత దిశానిర్దేశం చేశారు, కొంత గైడ్లైన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో పార్టీ బలోపేతంగా ఉండాలంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారు ఎవరు, ఈ 10 ఏళ్లలో పార్టీలో ఉన్నది ఎవరు, పార్టీ కోసం పాటుపడుతున్నది ఎవరు, దీంట్లో లాయల్టీ పర్సన్స్ ఎవరు, పార్టీ ఆ గ్రామంలో కానీ ఆ మండలం కానీ జిల్లాలో కానీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయేటువంటి నేతలు ఎవరున్నారు, ఇలాంటి క్రైటీరియా మొత్తం కూడా చూసి వారి లిస్ట్ ఒకటి తయారు చేసి వెంటనే ఈ నెల 30 లోపే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయాలి, తక్షణం రంగంలోకి దిగాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పటికే 10 మంది జిల్లాల వారీగా ఏదైతే ఇన్ఛార్జ్లను ప్రకటించారో, సో దీంట్లో వంశీచంద్ర రెడ్డి ఖమ్మం డిస్టిక్కి అతను ఇన్ఛార్జ్గా ఉన్నారు. అలాగే సంపత్ కుమార్ ఏఐసీసీ సెక్రటరీ నల్గొండకు, అడ్లూరి లక్ష్మణ్ మినిస్టర్ వరంగల్ డిస్టిక్కి, పొన్నం ప్రభాకర్ మెదక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగ్గారెడ్డికి కూడా హైదరాబాద్ ఏదైతే డిస్టిక్ ఇచ్చారో, అలాగే కుసుమ్ కుమార్ పీఎస్సీ మెంబర్ మహబూబ్నగర్ డిస్టిక్, అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆదిలాబాద్ జిల్లా కూడా ఇవ్వడం జరిగింది. అద్దంకి దయాకర్, అలాగే అజ్మతుల్లా హుసైన్ వీరందరికీ కూడా ఏదైతే ఇప్పటికే బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. సో పార్టీ సంస్థాగత నిర్మాణం చాలా అవసరం కానీ పార్టీ భావించిన నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ బలోపేతం పడుతుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ ఎక్కువ స్థానాలు గెలవాలంటే కూడా పార్టీ నిర్మాణం చాలా అవసరం, సంస్థాగత నిర్మాణం చాలా ముఖ్యమని చెప్పి పార్టీ భావించింది. ఇప్పటికే ఆలస్యమైందని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో వెంటనే దీన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రంగంలోకి కూడా దిగాలి. ఆలస్యం చేయకుండా ఈ నెల 30 లోపే దీనికి సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి కమిటీల వరకు కూడా ఏదైతే ఉన్నటువంటి లిస్టుని ప్రిపేర్ చేయాలంటే ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కూడా అటు వైస్ ప్రెసిడెంట్లను, జనరల్ సెక్రటరీని కూడా ఇన్ఛార్జ్గా కూడా పార్టీ నియమించిన విషయం తెలిసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా కమిటీల వరకు నియమించాలి. అలాగే డీసీసీలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పార్టీ భావించింది. మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్లో కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఏదైతే నియమించడం జరిగింది. సో మీరందరూ కూడా పార్టీ పటిష్టం కోసం పనిచేసే వారు ఎవరైతే ఉంటారో వారందరినీ ఐడెంటిఫై చేయాలి, వారికి ఒక క్రైటీరియా తీసుకోవాలి. ఎవరు పార్టీ కోసం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసుకుంటూ వచ్చారో, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సత్తా ఎవరికైతే ఉందో, సో ఆ గ్రామంలో పార్టీకి పట్టు ఎవరి మీద ఉందో వారందరినీ కూడా ఐడెంటిఫై చేయాలి, వారందరికీ అవకాశాలు ఎక్కువ స్థాయి కల్పించాలి. ఇప్పుడు ఎవరైతే 2-3 పోటీ ఉన్న చోట కూడా వారికి సమన్వయం చేసి వారితో మాట్లాడి రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో వారికి ఇంకొక అవకాశం కల్పిస్తామని చెప్పి వారికి ముందుగానే భరోసా ఇవ్వాలి. భరోసా ఇచ్చి సమన్వయం చేసుకుంటూ కేవలం ఒక క్యాండిడేట్నే డిక్లేర్ అయ్యే విధంగా ఎవరిని చేస్తే బాగుంటుందో అనే ప్రక్రియను కూడా పూర్తిస్థాయిలో చేయాల్సి ఉంటుంది. సుమారు 2016 నుంచి ఎవరైతే పార్టీలో కొనసాగుతున్నారో, 2016 నుంచి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే కంటిన్యూగా పార్టీలో ఉన్నారో, పార్టీ విడిచిపోకుండా పార్టీలను కష్టపడి పనిచేస్తున్నారో అందరినీ కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ ఒక గైడ్లైన్స్ని కూడా ఇప్పటికే నియమించినటువంటి ఇన్ఛార్జ్లకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. సో పీసీసీ అధ్యక్షుడు కూడా దీనిపై ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా మీరందరూ కూడా వెంటనే గ్రామ స్థాయిలోకి వెళ్ళి అందరినీ కూడా ఇన్ఛార్జ్లను అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడి వారు ఒక లిస్టుని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెల 30 లోపు చేయాలని చెప్పి పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా జూలై చివరి వారంలో లేదంటే ఆగస్టు మొదటి వారంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీ భావిస్తుంది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ముందుకు వెళ్ళాలి అంటే పార్టీ సంస్థాగత నిర్మాణం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. సో ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణం గ్రామ స్థాయి నుంచి మనం ఇప్పుడే తీసుకున్నట్టయితే స్థానిక సంస్థలు వెళ్ళడానికి కూడా అటు నాయకులకు కావచ్చు, డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా చాలా ఈజీ అవుతుంది. సో పని విధానం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందనే విధానాన్ని పార్టీ డిసైడ్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు
10 మంది ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జ్లను నియమించింది. అలాగే పార్లమెంటు వారీగా నియోజకవర్గాల వారీగా కూడా ఇప్పటికే ఉపాధ్యక్షులను వైస్ ప్రెసిడెంట్ కూడా నియమించింది. మరి పార్టీ అనుకున్నట్టు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ఈ నెల చివరి వరకు ఒక లిస్టు తయారు చేసి ఆగస్టు మొదటి వారంలో పార్టీ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి కమిటీ వేస్తుందా, లేదంటే ఇంకేమైనా ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుందో. సో ఇలాంటి క్రైటీరియాస్ తీసుకొని ఈ ఇన్ఛార్జ్లు అందరూ కూడా ఎవరైతే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి అభ్యర్థులను కావచ్చు, అధ్యక్షులను కావచ్చు ఎంపిక ఏ రకంగా చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది సతీష్.